వీని ముఖం మీద దోషులు మన్ను పోయా ప్రజలు పోయాలి. పెళ్లి మోజులో ఆదమరిస్తే జేబు గుల్లే. వివాహ బంధాల వెబ్సైట్ల పట్ల జాగ్రత్త. ఈ సైట్ల పైన సైబర్ నేరగాళ్ల కన్ను. నకిలీ ఫోటోలు, షేర్లు, చిరునామా ఇచ్చి బుట్టలో వేస్తున్న వైనం. 7.7 కోట్లు పోగొట్టుకున్న టెకి. వైద్యురాల నుంచి 10 లక్షలు కాజేసిన ఓ కేటుగాడు. అప్రమత్తంగా ఉండండి, వివరాలు నిర్ధారించుకోండి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచన అంట. పెళ్లి మోజులో ఉంటే మొత్తం ఏ టెక్నాలజీ ఇది అది ఉపయోగించి మొత్తం ఏదో వేసేటట్టున్నారట. జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు. చక్కని చుక్కను భార్యగా పొందాలని ఏ అబ్బాయికి ఉండదు. అలాగే అమ్మాయిలు కూడా జీవితంలో స్థిరపడి ఒడ్డు పొడుగుతో ఆకర్షణీయంగా ఉన్న యువకుడిని వరుణిగా పొందాలని అనుకుంటారు. అయితే తమకు సరైన భాగస్వామిని వెతుక్కునే క్రమంలో వివాహ సంబంధాల వెబ్సైట్లను యువకులు గుడ్డిగా నమ్మడంతోనే సమస్యలు అడ్డగోలుగా వస్తున్నాయంట. కొందరు కేటుగాళ్ళు నకిలీ పేర్లు, ఫోటోలు, చిరునామాలను పొందుపరిచి సంబంధాల కోసం చూస్తున్న యువకుల జేబులు గుల్ల చేస్తున్నారంట. ఈ వెబ్సైట్లపై సైబర్ నేరగాళ్ళు కన్నేసి కోట్లలో దోచుకుంటున్నారంట. ఇటీవల ఓ యువ వైద్యురాలు షాదీ.com వెబ్సైట్లో ఓ యువ ఎమ్మెల్యే ఫోటోను చూసి ఆకర్షితురాలైందంట. అదో ఫేక్ ప్రొఫైల్ అని ఆమెకి ఏమాత్రం అనుమానం రాలేదు. ఆ ప్రొఫైల్లో ఉన్న ఫోన్ నెంబర్కు ఆమె ఫోన్ చేస్తే మనసును కట్టిపడేసేలా అవతల నుంచి కమ్మని మాటలు తీయగా వినిపించినాయంట. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, చాటింగ్లు అడగోలుగా పెరిగినాయంట. ఒకానొక రోజు అర్జెంటుగా డబ్బు అవసరం ఉందంటూ ఆ ఫేక్ ప్రొఫైల్ తాలూకు ఎట్లుంది చూడయా, తీయని మాటలు తెల్లగా వేసినాయి. ఎక్కడవా ఆడున్నావమ్మా, ఈడ ఉంది. యువకుడు చెప్పడంతో ఆమె వెనుక ముందు ఆలోచించకుండా 10 లక్షల ఆన్లైన్లో అతడికి పంపించిందట. ఆ తర్వాత అతడితో మాట్లాడేందుకు ఆమె ప్రయత్నిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందట. ఇంకా చూడు ఎట్టుంది. ఇది అంతా అదే ఉంటుంది స్టోరీ. కానీ ఇప్పుడు నేను చదివింది మీకు అర్థమైంటుంది. అంటే వాళ్ళ వెబ్సైట్లలో నకిలీ ఫోటోలు, ఎవరో ఫోటోలు, ప్రొఫైల్ వేరే వాళ్ళది పెట్టి ఆకర్షితులను చేస్తున్నారంట. ఈ అమ్మాయిలు వీళ్ళు ఉంటారు కదా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నకిలీ పెట్టి అట్లా పరిచయాలు పెంచుకొని ఫోన్ మాట్లాడి తీయగా మాట్లాడి పుల్లగా మాట్లాడి నాకు పైసలు అవసరం ఉన్నాయని అట్లా దోసుకుంటారంట.